నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కొన్ని నిమిషాలు ఒక యజ్ఞం చేయాలి సంకల్పించాం. ఏమిటి ఆ యజ్ఞం అంటే, పరమ గురువుల చేత ఉపాసిక అని పిలువబడే మాస్టర్ ఈకే గారి చేత నవయుగ జ్ఞానమాత అని పిలువబడే మేడం హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ యొక్క జీవిత విశేషాలని పరిశీలనాత్మకముగా, ఎందుకని పరిశీలనాత్మకంగా అన్నామంటే, ఎవరి జీవితానికి సంబంధించిన విశేషాలైన రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వాళ్ళ గురించిన విశేషాలు, రెండు వాళ్ళు వనరించిన విశేషాలు, అంటే వాళ్ళు చేసిన విశేషాలు. వాళ్ళ గురించినటువంటి విశేషాలు కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అంటే కొంతకాలం మనకు నచ్చితే వాళ్ళు మంచివాళ్ళు గాను, మనకు నచ్చకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళు గాను, ఇలా మన రంగు కళ్ళద్దాల్లో నుంచి వాళ్ళకి మార్కులు వేయడం జరుగుతుంది. కనుక అవి స్టాండర్డ్ ఉండవు, మారిపోతూ ఉంటాయి. వాళ్ళు వర్ణించినటువంటి విశేషాలు మటుకు మారవు. అది ఒకరి అభిప్రాయంతో సంబంధం లేకుండా సత్యానికి సంబంధించినటువంటి విషయాలైనప్పుడు అసలు మారవు. అంటే సూర్యుడి గురించినటువంటి అభిప్రాయాలు, సూర్యరశ్మి గురించినటువంటి అభిప్రాయాలు మనకి ఎన్నున్నా, సూర్యుడి ద్వారా సూర్యరశ్మి ద్వారా జరిగేటువంటి పనుల్లో మటుకు ఎటువంటి మార్పు ఉండదన్నమాట. కనుక వాళ్ళు అనరించేటువంటి విశేషాలని మనం తెలుసుకోవటం ద్వారా వాళ్ళకి మనం అంటుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాయసం వండుతా ఒక చెంచాని ఆ పాయసం వండేటప్పుడు కాసేపు అందులో పెట్టి తిప్పామనుకోండి, కాసేపటి తర్వాత ఏమవుతుంది, ఆ చెంచాకి పాయసం యొక్క స్మెల్, కొద్దిసేపు పాయసం యొక్క టేస్టు వస్తాయి. అలానే మనం మేడం హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ అంటే హెచ్పిబి యొక్క జీవిత చరిత్రని రోజు కాసేపు చెప్పుకోవటం అనేటువంటిది చేయటం ద్వారా ఆవిడకు అంటుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవిడకు అంటుకోవటం ద్వారా ఆవిడలాగా మనం మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక అయస్కాంతం ఎలాగైతే తన యొక్క అయస్కాంత తరంగాల యొక్క శక్తితోటి ఇనుప ముక్కని కాసేపు అయస్కాంతంగా మార్చగలదో, ఇటువంటి యజ్ఞం ద్వారా మనం వారిలాగా అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. కనుక దీన్ని యజ్ఞం అంటారు. మనం ప్రతిరోజు కాసేపు ఆ యజ్ఞం చేద్దాం. ముందుగా మీకు మేడం హెచ్పిబి యొక్క ఫోటో చూపిస్తాను.
ఈవిడ గురించి అసలు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే మన సిలబస్ ఏంటి? ముందు ఈవిడ జీవితం ఎన్నో మలుపులతో కూడుకున్నటువంటి, ఎన్నో గెలుపులతో కూడుకున్నటువంటి, ఆ మలుపుల్ని గెలుపుల్ని పరిశీలనాత్మకంగా అంటే ఏంటంటే మనకేమన్నా ఉపయోగపడతాయా, ఆవిడ జీవిత చరిత్రలో ఉన్నటువంటి మలుపులు గెలుపులు మన జీవితానికి ఏమైనా ప్రేరణనిస్తాయా అనేటువంటి దృక్పథంలో పరిశీలనాత్మకంగా ఆ మలుపుల్ని గెలుపుల్ని పరిశీలించుకుంటూ వెళ్ళడం ఒకటి. రెండోది, ఆవిడ స్థాపించినటువంటి దివ్య జ్ఞాన సమాజం, థియోసాఫికల్ సొసైటీ, దానికి సంబంధించినటువంటి విశేషాలను కూడా చెప్తాం. మూడోది, ఆవిడ ద్వారా వెలువడినటువంటి దివ్య గ్రంథములు, ఐసిస్ అన్వెయిల్ 2 భాగములు, సీక్రెట్ డాక్ట్రిన్ 2 భాగములు, ఇందులో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషాలని చెప్పుకుంటాం. ఇంకా ఆవిడ వ్రాసినటువంటి ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అండ్ కీ టు థియోసఫీ అండ్ కలెక్టెడ్ రైటింగ్స్ అనేటువంటి పుస్తకాల్లో ఉండేటువంటి కొన్ని విషయాలు కూడా చెప్పుకుంటాం. ఇంకా ఆవిడ మానవాళికి పరిచయం చేసినటువంటి పరమ గురువులు, వారి యొక్క ప్రణాళిక, వాటికి సంబంధించిన విశేషాలను కూడా సంగ్రహంగా చెప్పుకుంటాం. సో ఇది మన సిలబస్. సంక్షిప్తంగా ఆవిడ జీవితాన్ని కనుక మనం ఒకసారి చూడాలి అంటే, ఏం చేసింది ఆవిడ జీవితం మొత్తం మీద మేడం హెలినా పెట్రోవా బ్లావెట్స్కీ అంటే, మతం గురించినటువంటి మూఢనమ్మకాలు, శాస్త్రం గురించినటువంటి మూఢనమ్మకాలు, వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ మతానికి శాస్త్రానికి కల సమన్వయాన్ని మనకు అందిస్తూ సత్యం యొక్క ఒకే నాణానికి సంబంధించినటువంటి బొమ్మ బొరుసులుగా మతం శాస్త్రాన్ని నిరూపిస్తూ, ఈ రెండు కలిస్తేనే అది చెల్లు కానీ అవుతుందని చెప్పేసి, అంటే ఒక నాణానికి బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. అలాగే ఏ విషయానికైనా సరే దానికి ఆధారం ఉండాలి, అంటే తత్వం ఉండాలి, అది చేసేటువంటి పని, బయటికి కనపడేటువంటి పని ఉండాలి, అంటే భౌతికత. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటే తప్ప ఆ విషయాన్ని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విషయాలు అందవు. అంటే ఎలా ఉంటుందంటే, బెర్నార్డ్ షా ఒక కథ రాశారు, నాటిక. ఆ నాటికలో చెప్తారనమాట, ఆయన రాజుగా కూర్చొని ఉంటారు. ఆ నాటికలో ఒకవైపు దేవుడు గొప్పవాడు, మతం గొప్పది అనేటువంటి మతాధికారుల్ని, పూజారుల్ని కూర్చోబెట్టారు. ఇంకోవైపు సైన్స్ గొప్పది, దేవుడు అనేటువంటి వాడు లేడు, ఇవన్నీ మూఢనమ్మకం అని పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తల్ని కూర్చోబెట్టారు. మీ ఇద్దరి గొప్పతనం ఇప్పుడు తేలాల్సింది, మీలో ఎవరు గొప్పవాళ్ళో. నాకు 90 సంవత్సరాలు వచ్చాయి రాజుగా, ఇంకొక 20-30 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుదామనుంది, బతికి ఈ రాజ్యాన్ని పరిపాలిద్దామనుంది. కనుక 30 సంవత్సరాలు నేను షూర్గా బతుకుతాను అనేటువంటిది మతం కానీ సైన్స్ కానీ ఏమన్నా చేయగలదా? కొన్ని రోజులు మీకు సమయం ఇస్తున్నాను. మొత్తం మీరు మీ దాంట్లో ఉండేటువంటి విషయాలన్నిటినీ గమనించి పరిశీలించి నాకు దానికి సంబంధించినటువంటి విధానం ఇస్తే నేను జీవిస్తాను అని చెప్తాను. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఇద్దరు వస్తారు.
మతాధికారుల వైపు చూసి ఏమన్నా సాధించారా? ఏం లేదంటారు. శాస్త్రవేత్తల వైపు చూసి ఏమన్నా సాధించారా? ఏం లేదంటారు. అదేంటి, మీరేమో దేవుడే గొప్పవాడు, మతమే గొప్పది, సైన్స్ అనేటువంటిది గొప్పది కాదంటారు. మీరేమో సైన్సే గొప్పది, దేవుడు అనేటువంటి వాడు మూఢనమ్మకం అంటారు. మీ దాంట్లో నా సమస్యకు పరిష్కారం లేదా అని అడుగుతాడు బెర్నాడ్ షా. అడిగి చెప్తాడు, భగవంతుడు గొప్పవాడే, శాస్త్రము గొప్పదే, కానీ ఈ రెండింటినీ సమన్వయం చేసి మీ ఇద్దరూ గనక ప్రజలకి దానికి సంబంధించినటువంటి సారాన్ని గనక అందించగలిగితే అది ప్రజలకు మేలు చేసేదై ఉంటుంది. దాన్నే మాస్టర్ ఈకే గారు చాలా ఉపన్యాసాల్లో చెప్పారు. మనకు సంబంధించినటువంటి పురాణాల్లో ఉండేటువంటి విశేషాలని హ్యూమన్ ఆస్పెక్ట్స్తో లింకప్ చేసి, అంటే పండిట్స్ అనేటువంటి గ్రేడ్ నుంచి కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని కనుక మలిచి చెప్పగలిగితే పురాణాల్లో ఉండేటువంటి విషయాలు ఇప్పుడు మన సైంటిఫిక్ అప్రోచ్ అని మనం టెక్నాలజీ అని ఏదైతే చెప్పుకుంటున్నామో వాటి రెండింటినీ కనుక సమన్వయం చేసి కనుక చెప్పగలిగితే భారతదేశం చాలా అద్భుతంగా ఉంటుందని చాలా ఉపన్యాసాల్లో చెప్పారు. స్వామి వివేకానంద కూడా చెప్పారు ఇదే విషయాన్ని. ఏంటంటే ఫారెన్లో ఉండేటువంటి టెక్నాలజీ, భారతదేశంలో ఉండేటువంటి సనాతన విద్య, ఈ రెండింటినీ కలిపి నా దేశ ప్రజలకు కనుక అందించగలిగితే నా భారతదేశం అమరం అవుతుంది కనుక అటువంటి ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. కనుక బ్లావెట్స్కి చేసినటువంటి ఆవిడ జీవిత చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బ్లావెట్స్కి యొక్క జీవిత చరిత్రలో మతం, శాస్త్రం ఈ రెండిటి గురించినటువంటి మూఢాభిప్రాయాల్ని పటాపంచలు చేసి ఈ రెండిటికి సంబంధించినటువంటి సత్యాల్ని ఆవిడ జీవితాంతం కంకణం కట్టుకొని మరీ అందించింది. మతం అంటే ఏంటి, శాస్త్రం అంటే ఏంటి. అందుకే ఆవిడ స్థాపించినటువంటి థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి ఎంబ్లం కింద ఒక స్లోగన్ రాసి ఉంటుంది అనమాట. ఏంటంటే, దెర్ ఈజ్ నో రిలీజియన్ హయ్యర్ దాన్ ట్రూత్. సత్యాన్ని మించినటువంటి మతము లేదు, అన్నిటికంటే సత్యమే గొప్ప. ఒక్కొక్క మతం సత్యాన్ని ఒక్కొక్క డైమెన్షన్స్లో చూపించాయి తప్ప ఏ మతము గొప్పదని కానీ శాశ్వతమైనదని కానీ చెప్పలేదు. కనుక ఆ సత్యాన్ని ఆమె జీవితమంతా కంకణం కట్టుకొని మరీ దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఆవిడ చూపించింది. ఆవిడ జీవిత చరిత్రలో ప్రధానమైనటువంటి విషయం. రెండోది, మాస్టర్స్కి అంటే హిమాలయాల్లో ఉండేటువంటి పరమ గురువులకు గనక జీవితాన్ని సరెండర్ చేస్తే ఇక వ్యక్తిగతం అంటూ ఏమీ ఉండకూడదు. వారు ఎలా నిర్దేశిస్తే మనం అలా మన జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఆవిడ జీవిత చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి అంశం, మనకి కనపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఆవిడ కష్టాలు లేవా, బాధలు లేవా? ఆవిడ జీవితం అంతా ఒక యుద్ధ రంగం, పాత కొత్తల సంఘర్షణే ఆవిడ జీవితం అంతా కూడా. మన ఓటోడికైతే ఒక రోజు, 2 రోజులు, 4 రోజులు, 10 రోజులు ఉంటాయి, కానీ ఆవిడ జీవిత చరిత్ర అంతా కష్టాలే. చూస్తాం మనం ఆవిడ జీవిత చరిత్ర చెప్పుకునేటప్పుడు. పెళ్ళైన తర్వాత ఆవిడ ఒక చోట ఉన్నటువంటి గంటలు కానీ నిమిషాలు కానీ కొన్ని సంవత్సరాలు తక్కువ. కాలికి బల్పం కట్టుకొని ప్రపంచమంతా తిరుగుతూనే ఉంది. ఆవిడ
ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ఆ ప్రశ్నలకి సమాధానాల కోసం తిరుగుతూనే ఉంది, చెప్పుకుంటాము. ఇక మూడోది చలించనటువంటి ధైర్యం. ఏ సందర్భంలోనైనా సరే ఆవిడ భయపడింది అనటానికి ఆవిడ జీవిత చరిత్ర మొత్తం పరిశీలిస్తే మనకి ఒక్క సంఘటన కూడా కనపడదు. చలించినటువంటి ధైర్యం. సహాయాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఎవరి నుంచి కూడా ఆక్షేపించకుండా ఉంటుంది. అంటే సహాయాన్ని కోరదనమాట ఏ పరిస్థితుల్లో కూడా, ఎవరి నుంచి కూడా. ఎందుకంటే ఆవిడ చెప్పినటువంటిది కాదు, చూపించినటువంటిది ఒకటే. నేను నా జీవితాన్ని నా గురువుకి అంకితం చేశాను కనుక నాకేం కావాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కనుక నేను ఎవరిని ఏ పరిస్థితుల్లోనూ నాకు ఇది కావాలి అని మటుకు అడగను. చిత్రం ఏంటంటే ఆవిడ స్థాపించినటువంటి దివ్యజ్ఞాన సమాజంలో నుంచి ఆవిడ వెళ్ళగొట్టబడేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆవిడ ఎవరిని అర్థించటం కానీ నాకు ఇది కావాలని కోరుకోవటం కానీ జరగదు. ఇది గురువుల యొక్క ప్రణాళికలో భాగం, భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగం అని జరిగినటువంటి సంఘటనల్ని అలా తీసుకొని ఆవిడ యానాన్ని కొనసాగించింది తప్ప ఆవిడ స్థాపించినటువంటి థియోసాఫికల్ సొసైటీలో ఆమె వెళ్ళగొట్టబడినప్పుడు కూడా ఆవిడ ఎవరిని ఏం అడగలేదు. నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి ఏంటని ఎవరిని నిందించలేదు. ఒక్కొక్కసారి టీ తాగటానికి కూడా డబ్బులు లేకపోతే ఎందుకింత నాకు దారిద్ర్య స్థితి వచ్చింది అనేటువంటి క్వశ్చన్ కూడా ఆవిడ దగ్గర నుంచి రాలేదు. అంటే ఆవిడ దారిద్ర్య స్థితిని గురించి కూడా ఆవిడ ఎక్కడా ఫీల్ కాలేదు. అందుకే మాస్టర్ గారు ఆవిడ గురించినటువంటి వాక్యాలు కొన్ని రాశారనమాట. నిరంతరము క్రమశిక్షణతో కూడిన విశ్వాసం. బ్లావెట్స్కీ గురించి మాస్టర్ ఈకే గారు చెప్పినటువంటి కొన్ని అత్యద్భుతమైనటువంటి వాక్యాలు ఆవిడ జీవిత చరిత్ర గురించి, జీవితాన్ని గురించి. నమ్మిన సిద్ధాంతం ఎడల, వ్యక్తుల ఎడల రెండవ అభిప్రాయం లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, జీవితంలో ఏ రోజున ఆవిడ నమ్మిన వ్యక్తుల గురించి ఆవిడ సెకండ్ ఒపీనియన్ లేదా. నిప్పుల్లో దూకు అంటే దూకటానికి కూడా సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తిత్వం. గురువు దూకు అంటే దూకటానికి కూడా. అంధవిశ్వాసాలను పటాపంచలు చేయటంలో ముఖమాటము లేకుండట. అంటే ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారా, వీళ్ళు ఫీల్ అవుతారా. ఈవెన్ ఆవిడ క్రిస్టియన్ అయ్యుండి కూడా క్రీస్తు గురించి, క్రిస్టియానిటీ గురించి చెప్పినటువంటి సత్యాలు మనకి ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. ఆవిడ అనుకుంది చెప్పటంలో, సత్యాన్ని ప్రకటించటంలో ఎక్కడా మొహాటపడలేదు ఆవిడ. ఇవి ఈవిడ జీవిత చరిత్రలోని చరిత్రకు సంబంధించినటువంటి సారాంశమని మాస్టర్ ఈకే గారు ఆయన వ్రాసినటువంటి బుక్లో ఆవిడ గురించినటువంటి చెప్పిన మాట. సో మనం ఆవిడ జీవిత చరిత్రను గురించినటువంటి విషయాల్లోకి వెళ్ళబోయే ముందు చిట్ట చివరిగా మాస్టర్ జ్వాలకుల్ ఆయన యాలిస్ ఏ బెయిలీ అనే ఆమెకి 24 బుక్స్, 24 వాల్యూమ్స్ వ్రాయించారు. ఆయన హిమాలయాల్లో ఉండి డిక్టేట్ చేస్తూ ఉంటే ఆవిడ ఇంట్లో కూర్చొని రాస్తూ ఉండేదన్నమాట. అటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని
రాయటం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆవిడకి చెప్తారు ఆయన, ఈ పుస్తకాన్ని మనం ఒకళ్ళకి అంకితం ఇవ్వాలి, కనుక ఆ అంకితానికి సంబంధించినటువంటి వాక్యాలు రాయమంటే ఆవిడ అనుకుంటారు ఈ పుస్తకాన్ని ఆయన గురువుకి అంకితం ఇస్తున్నారు కాబోలు. ఎందుకంటే ఎవరికి అంకితం ఇస్తామో మనకంటే పెద్దవాళ్ళకి అంకితం ఇస్తాం అని వ్రాయటానికి సిద్ధమైతే ఆయన చెప్తారు, మేడం హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ యొక్క పవిత్ర ఆత్మకు ఈ పుస్తకం అంకితము. అంటే ఆవిడ ఆశ్చర్యంతో కూడినటువంటి చూపుల్ని కాసేపు చూస్తూ ఉంటుంది జ్వాల్కల్ మహర్షి. అదేంటండి, ఆవిడ శిష్యురాలు కదా, శిష్యురాలికి పుస్తకం అంకితం ఉంటుంది. ఆవిడ శిష్యురాలే అన్నమాట వాస్తవం, కానీ శిష్యుల్లో కల్లా మేలిమి వజ్రం లాంటిది ఆవిడ. కనుక ఆ వజ్రానికి ఈ పుస్తకాన్ని అంకితం అనరుస్తున్నాను అని చెప్పారు ఆయన. సో మనం రేపటి నుంచి ప్రతిరోజు కాసేపు ఆ వజ్రానికి సంబంధించినటువంటి అంచుల్ని ఒక్కొక్క అంచుని పరిశీలన చేసుకుంటూ మనకి వాటి వల్ల ఏమన్నా ఉపయోగం కలుగుతుందేమో మన లైఫ్లోకి ఆ విషయాల్ని ప్రవేశపెట్టుకుంటూ క్రమముగా మనము కూడా హెచ్పిబిగా మారెదముగాక. అంటే మేడం హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ ఇచ్చినటువంటి బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి అల్టిమేట్ థింగ్ ఏదైనా ఉందంటే ఇదే, శిష్యుడు గురువుగా మారటం. సాధనలో ఒక్కొక్కరు అభివృద్ధి చెందుతూ శిష్యుడు గురువుగా మారతాడు. మనం చెప్పుకున్నట్టు ఒక ఇనుప ముక్క అయస్కాంతంగా మారాలి క్రమంగా. అలాగే ఆవిడ లైఫ్ హిస్టరీలో చూసినప్పుడు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఆవిడ శాస్త్రానికి సంబంధించి. మనందరం డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని నిజమని నమ్మాం, కానీ బ్లావెట్స్కీ చెప్పారు, ఆవిడ రాసినటువంటి బుక్స్లో చెప్పారు, డార్విన్ పరిణామ సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి కొంతవరకు మాత్రమే సత్యాలు, ఆ లోపాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతములో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ విషయాలని గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఇందాక మనం సిలబస్లో ఏమేమి చెప్పుకుంటామని చెప్పుకునేటువంటి వాటిల్లో ఇది కూడా చెప్పుకుంటాం. సో మనమందరం క్రమముగా ఆవిడంతటి స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తూ స్వస్తి.